ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్ జహీరాబాద్ సమీపంలో 12,636 ఎకరాల స్థలంలో 5,50,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నిమ్స్ ప్రతిపాదనలో బుధేరా, సదాశివపేట్, జహీరాబాద్ ప్రాంతాలు హైదరాబాద్ నగర నూతన అభివృద్ధి కేంద్ర బిందువులుగా పిలిచాయి. దేశంలో సదాశివపేట ఏరియాలో 14,000 ఎకరాల్లో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి నిమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ వస్తుంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని 4.5 lakhs డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఒక్క ఎంప్లాయ్మెంట్ ఒక ఏరియాని కాకుండా ఫుల్ ఆఫ్ హైదరాబాద్ నుంచి స్కోప్ ఇంటూ 100 kilometers ఫ్రమ్ ద మిడిల్ పాయింట్. ఇప్పుడున్న ప్రజెంట్ హైదరాబాద్ అనేది ఇట్ ఈస్ కనబడే ఒక 10% డెవలప్మెంట్. నెక్స్ట్ 5 yearsలో హైదరాబాద్కి దేర్ ఇస్ 90% మోర్ డెవలప్మెంట్ ఇన్ గోయింగ్ టు బి. అందరికీ నమస్కారం. హైదరాబాద్కి ఉన్నటువంటి డైరెక్షన్స్ అండ్ మేజర్ హైవే కనెక్టివిటీ కనుక చూస్తే నార్త్ సైడ్కి నిజామాబాద్ అండ్ కరీంనగర్ హైవే, ఈస్ట్ సైడ్కి వరంగల్ అండ్ విజయవాడ హైవే, సౌత్ సైడ్కి శ్రీశైలం అండ్ బెంగళూరు హైవే, కానీ వెస్ట్ సైడ్కి ఓన్లీ ముంబై హైవే మాత్రమే ఉంది. రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో హైదరాబాద్కి ఉన్నటువంటి 3 మెయిన్ గ్రోత్ క్లస్టర్స్లో వెస్ట్ సైడ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ మరెక్కడా లేదు. హైదరాబాద్స్ బెస్ట్ ఈజ్ వెస్ట్ అని వింటున్నాం, మరి నిజంగానే వెస్ట్ సైడ్? అందరికీ నమస్కారం. హైదరాబాద్కి ఉన్నటువంటి డైరెక్షన్స్ అండ్ మేజర్ హైవే కనెక్టివిటీ కనుక చూస్తే నార్త్ సైడ్కి నిజామాబాద్ అండ్ కరీంనగర్ హైవే, ఈస్ట్ సైడ్కి వరంగల్ అండ్ విజయవాడ హైవే, సౌత్ సైడ్కి శ్రీశైలం అండ్ బెంగళూరు హైవే, కానీ వెస్ట్ సైడ్కి ఓన్లీ ముంబై హైవే మాత్రమే ఉంది. రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో హైదరాబాద్కి ఉన్నటువంటి 3 మెయిన్ గ్రోత్ క్లస్టర్స్లో వెస్ట్ సైడ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ మరెక్కడా లేదు. హైదరాబాద్స్ బెస్ట్ ఈజ్ వెస్ట్ అని వింటున్నాం, మరి నిజంగానే వెస్ట్ సైడ్